నమస్కారం. శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు, మీ రాశి వారికి రాజపూజ్యములు, ఆదాయ వ్యయముల వివరణ. మిథున రాశి వారికి, మిథున రాశి మృగశిర నక్షత్రంలో 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 3 పాదాలతో కూడినటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశికి 14 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్యం 4, 3 అగౌరవం. మిథున రాశి వారికి గురువు మే 15 నుండి 1వ స్థానంలోకి, అక్టోబర్ 19 నుంచి 2వ స్థానంలో, మరియు డిసెంబర్ 5 నుంచి మళ్ళీ తిరిగి 1వ స్థానానికి వస్తున్నాడు. శని 10వ స్థానంలో, రాహుకేతువులు 10వ స్థానంలో మరియు 4వ స్థానంలో సంచరిస్తున్న ప్రభావం చేత ఈ సంవత్సరం గురు ప్రభావం చేత, అంటే లగ్నస్థాన వ్యయం, ఇంతకాలం నుంచి అనేక రకమైనటువంటి ఖర్చులకు వాళ్ళు ఇబ్బంది పడినారు మిథున రాశి వారు. ఆ ఖర్చులన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అంటే కొద్దిగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం. మధ్యలో కర్కాటక రాశి ప్రవేశ ప్రభావం చేత, గురువు యొక్క సంచారం చేత ఆకస్మిక లాభాలు, ధనలాభాలు వచ్చేటువంటి అవకాశం. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. చాలా అనుకూలాలు ఉన్నాయి. తర్వాత రాహు కేతు ప్రభావం చేత యాత్రా యోగం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలతోటి ఆచితూచి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. సరైనటువంటి స్థానంలో ఆలోచించి కనుక సరైనటువంటి పెట్టుబడులు పెట్టినచో మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు, లేకపోతే నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు యాత్ర సందర్శనాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. Like and subscribe.